చిత్తూరు విలేజ్ సర్వేయర్లకు కనీస వేతనం 30,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్వేయర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో సమానంగా తమకు పే స్కేల్ మంజూరు చేయాలని విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు వినోద్ కుమార్ సోమశేఖర్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న సర్వేయర్లు పోస్టింగ్ చేపట్టినప్పటి నుండి చాలని వేతనాలతో కష్టించి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పై అధికారులు సర్వేయర్లనే బాధ్యులను చేస్తూ షోకేజ్ నోటీసులు పనిష్మెంట్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు నియమించబడిన సచివాలయ ఉద్యోగులకు 30,000 వస్తుందని, వారికంటే అధికంగా కష్టపడే సర్వేయర్లకు మాత్రం 25,000 బేసిక్ ఇవ్వడం అన్యాయమని తెలిపారు. ఈ విషయమే తాము కమిషనర్కి విన్నవించినా ఫలితం లేదన్నారు. విధి లేని పరిస్థితిలో తాము ఈ నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్కి వినతిపత్రం సమర్పించి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు నాయకులు మీడియాకు తెలిపారు. వెంటనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని సర్వేయర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ల సంఘం నాయకులు షణ్ముగం, నరేష్ ప్రతాప్, పరిమళ, దీప్తి, భవ్య, విమల కుమారి, వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో సర్వేయర్లు పాల్గొన్నారు. కాంప్లికేటెడ్ అవుతుంది. ఏమంటే మాకు బేసిక్ పే ఇప్పటికి ఇంతవరకు ఏం ఫిక్స్ చేయలేదు. ఇంకొకటి ఏమంటే మాతో పాటు జిఎస్డబ్ల్యూఎస్ ఎవరు యాడ్ అయ్యి ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన బేసిక్ పే మాకు ఇవ్వట్లేదు. అఫీషియల్గా కూడా ఇంతవరకు ఏం అనౌన్స్ చేయలేదు. ఇంకొకటి ఏమంటే మాతో పాటు విలేజ్ సర్వేస్ వచ్చిన వాళ్ళకి మాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. సో మేము ఈరోజు అందరూ ఎంతమంది వచ్చామో అందరూ నోటీసులు ఇస్తున్నాము. సో వాళ్ళకి సపోర్టింగ్గా మేమందరూ నోటీసులు ఇస్తున్నాము. మాకు న్యాయం జరిగేలాగా చేయాలి. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను నరేష్ మాట్లాడుతున్నాను. మా డిమాండ్లు మేము అడిగిన దానికి విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన సోము గారిని మరియు నరేష్ గారిని మరియు వినోద్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకనగా మా సచివాలయంలో మాతో పాటు జాయిన్ అయిన మిగిలిన ఫంక్షనరీస్ అందరికీ ఎక్కువ బేసిక్ పే ఇస్తూ మరి మాకు అతి తక్కువ బేసిక్ పే ఇచ్చారని మేము గౌరవ సిసిఎల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మరియు ఏడీ సార్ గారికి, నెక్స్ట్ మన కలెక్టర్ గారికి 23వ తేదీ ఫిబ్రవరి నాడున నోటీస్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వనందున మేము ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మేము విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ తరఫున ఇక్కడ చలో ఏడీ ఆఫీస్ ప్రోగ్రామ్ అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. సో నా పేరు వినోద్ కుమార్, నేను విలేజ్ సర్వేయర్ యాదమరి మండల్. సో మొదటిగా మా డిమాండ్స్ ఏమంటే, మేము గత 6 సంవత్సరాలుగా విలేజ్ సర్వేయర్ పోస్ట్లో జాబ్ చేస్తున్నాం. సో మాకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్, క్యాడర్ స్ట్రెంత్ అండ్ ఎటువంటి బేసిక్ పే అనేది ఇంతవరకు నిర్ణయించలేదు. సో దాని తరఫున మా అసోసియేషన్స్ తరఫున కమిషనర్ గారికి అలానే మా పై అధికారులకి డిమాండ్స్ రూపంలో చాలాసార్లు విన్నవించుకున్నాం. కానీ ఇప్పటి వరకు దాని నుంచి ఎటువంటి స్పందన లేదు. సో కాబట్టి మేము మా నిరసన ఇదివరకే కమిషనర్ గారికి నోటీస్ అనేది 23 ఫిబ్రవరిన నోటీస్ అనేది సర్వ్ చేశాం. సో 5వ తారీఖు వరకు మా డిమాండ్స్ పైన మీరు స్పందించారంటే అనేసి, ఆ తర్వాత మా నిరసన కార్యక్రమం అనేది వ్యక్తపరుస్తామనేసి ఇదివరకే నోటీస్ రూపంలో తెలియజేశాం. కలెక్టర్ గారికి, మా డిస్ట్రిక్ట్ ఏడీ గారికి కూడా తెలియజేస్తున్నాము. సో ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ సర్వేయర్స్ అందరూ ఈరోజు
నిరసన కార్యక్రమాన్ని చలో ఏడీ ఆఫీస్ నిర్ణయించినాము. ఇందులో మొదటిగా మాకు 30,000 బేసిక్ పే అనేది నిర్ణయించామని డిమాండ్ చేశాము. కానీ దానిపైన ఒక కమిటీ రిపోర్ట్ వేశారు. ఆ కమిటీ అనేది 25,200కి ఫిక్స్ చేసినట్లు కమిటీ రిపోర్ట్ ఉంది. ఇంకా దాని నుంచి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. కానీ ఆల్రెడీ మేము ఈ జూన్కి వస్తే 25,200 బేసిక్లోనే ఉంటాము. సో మాకు ప్రమోషన్ వచ్చినా ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకపోవడంతో మేము ఈ నిరసన అనేది వ్యక్తపరుస్తున్నాము. ఇదివరకే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి వచ్చారు. అప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదు. ఇప్పుడు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్ళినా ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా ఆ ప్రమోషన్ అనేది తీసుకున్న ఒకటే, తీసుకుపోయిన ఒకటే అనేసి మా నిరసన అనేది వ్యక్తపరుస్తున్నాము. ఇందులో ఎవరు ప్రోద్బలం లేదు. సో మాకంతటా మాకే మొత్తం ప్రతి ఒక్కరూ యూనిటీగా వచ్చి చేస్తున్న నిరసన. దీంట్లో ఒక అసోసియేషన్ అనేది కాదు, మెంబర్ కాదు, ప్రెసిడెంట్ అందరూ కలిసి చేస్తున్న నిరసన ఇది. సో మా డిమాండ్స్ని ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. సో దీనిపైన మాకు ఈరోజు అనేది ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీకి ఆల్రెడీ సస్పెన్షన్ ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సో మేము మా హక్కుల్ని మేము కష్టపడుతున్న రీసర్వే కార్యక్రమంలో మేము రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే అనే దానిపైన సెంట్రల్ నుంచి అవార్డ్స్ కూడా తీసుకున్నారు. కానీ మా డిమాండ్స్ రీసర్వేలో మేము ఇంత కష్టపడుతున్నా కానీ మాకు ఎటువంటి ప్రోద్బలం లేకపోవడంతో మేము నిరసన అనేది వ్యక్తం చేస్తున్నాము. అది లేకపోవడం మాకు సస్పెన్షన్ అనేది కూడా ఇస్తున్నారు. దీనిపైన ఈ సస్పెన్షన్ పైన మొత్తం అందరూ కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.